హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. స్టోరీ చాలా బాగుంటుందండి. దీంట్లో ఈ స్టోరీలో ఒక మంచి మోరల్ ఉందండి. చిన్న స్టోరీ అయినా సరే ఒక మంచి మెసేజ్ ఉందండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ పేరు వచ్చేసరికి 6వ యువకుడి కోరిక అండి. రచించిన వారు యామిజాల జగదీష్ గారండి రచించింది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. అనగనగా ఓ రాజు, అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయాదాక్షిణ్యాలతో నడిచే ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేయడానికి తన మంత్రిని పంపుతుంటాడు. మంత్రి ఓ నలుగురు భటులతో పన్నుల వసూలుకు పోతుంటాడు. తిరిగి వస్తున్నప్పుడు మంత్రి అతని అంగరక్షకులు ఓ అడవి గుండా రావాల్సి ఉంటుంది. ఓసారి వీరిలా పన్నులు వసూలు చేసి వస్తుండగా అడవి మార్గంలో దోపిడీ దొంగలు మంత్రిని భటులను బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంత్రి మనసులో దేవుడిని ప్రార్థిస్తాడు తమను కాపాడమని. ఆ ప్రార్థన భగవంతుడు చెవిన పడిందో ఏమో గాని ఎక్కడి నుంచో 6 యువకులు అక్కడికి వస్తారు. మంత్రిని అతని అంగరక్షకులను కాపాడుతారు. మంత్రి ఆ 6 యువకులను మెచ్చుకొని తమతో రాజు వద్దకు తీసుకుపోతారు. రాజుకు కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు మంత్రి. రాజు వారిని కొనియాడుతూ మీరేం కోరుకున్నా ఇస్తానని మాట ఇస్తాడు. మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు. రెండో యువకుడు తాను తన కుటుంబ సభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు. మూడో యువకుడు తానుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు. నాలుగో యువకుడు తాను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురుతో తనకు వివాహం జరిపించాలని కోరుకుంటాడు. ఐదో యువకుడు తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చాలని కోరుతాడు. 5 యువకులకు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు. ఇక 6వ యువకుడి వంక చూసి నీకేం కావాలి అని అడుగుతాడు రాజు. యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత జంకుతాడు. అయితే రాజు ఎటువంటి జంకు గొంకు లేకుండా ఏది కావాలన్నా అడుగు ఇస్తానంటాడు. మాట తప్పనని అంటాడు. అప్పుడు ఆ యువకుడు తనకు నగా నట్రా ఏవీ అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ఓ వారం లేదా 10 రోజులో ఉండాలి. నాకు అంతకన్నా మరి ఏమీ వద్దంటాడు. రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు. అయితే ఆ తర్వాతే ఆ యువకుడు కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమయ్యింది. అవును, ఆ నిజమేమిటంటే రాజు అతని ఇంటికి వచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్ళే రహదారులన్నీ బాగుపడతాయి. అలాగే అతను ఉన్న సమయంలో అతని కోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికి ఓ అర్హత లభిస్తుంది. ఇలా ఉండగా మొదటి 5 కోరుకున్నవన్నీ కలిపి ఈ 6వ యువకుడు ఒక్క మాటతో తీర్చుకోబోతున్నాడు తన కోరికను. అతని ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడు తెలివితేటలను గ్రహించి అతనికే తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ వల్ల తెలుసుకోవాల్సినది ఏమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం. సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేది ఏమిటంటే ఆ 5 యువకుల్లా తమకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. కానీ 6వ యువకుడిలా దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే మిగిలినవన్నీ తానుగా అమరుతాయి అని గ్రహించాలి.
విన్నారు కదండి, చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా బాగుందని నేను ఈ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి, తప్పకుండా అవి కూడా వినండి. అవన్నీ ఎలా మీకు నచ్చేది తప్పకుండా వాటి గురించి కూడా కామెంట్ చేయండి. మీరు చెప్తే మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చుతున్నాయని అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయడానికి నేను ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తానండి. అందుకోసమనే మిమ్మల్ని ఇంతగా అడిగేది. మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చుతున్నాయో చెప్తే ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ ఇంకా 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 మీకోసం ఎన్నో మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.